Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video after a very long time. సో ఈ మధ్య ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ అవ్వచ్చు అవన్నీ ఎక్కువ షాపింగ్ చేయలేదు. బట్ ఇప్పుడు షాపింగ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం చెప్పండి. ఎందుకంటే ఫెస్టివల్ సీజనే ఉంది కదా మనకంతా. శివరాత్రి అవ్వచ్చు, ఉగాది అవ్వచ్చు, ఇట్లా మనకి ఇంకా చాలా ఫెస్టివల్స్ ఇయర్ అంతా వస్తూ ఉంటాయి కాబట్టి నేను కొన్ని ఫుల్ ఆన్ ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ అయితే కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఎథ్నిక్ సెక్షన్లో కొన్ని పెట్టాను, వెస్ట్రన్ దాంట్లో కూడా కొన్ని పెట్టాను. ప్రస్తుతానికైతే ఎథ్నిక్ సెక్షన్ చూపిస్తాను ఎందుకంటే మీ అందరికీ చాలా ఇష్టం కాబట్టి. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసే మీరు చెప్పేయచ్చు నేను ఎక్కడున్నానో. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఫ్రమ్ పాస్ట్ 2 days నేను ఇక్కడే ఉన్నాను అనమాట. ఒకేసారి శివరాత్రి ఫెస్టివల్ అంతా జరుపుకొని వెళ్దాంలే అన్నట్టు. సో నా దగ్గర అయితే కుర్తీ సెట్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 15 days అవుతుంది. ఇది ఏ బ్రాండ్ నుండి స్పాన్సర్డ్ కాదు, పెయిడ్ కొలాబ్ కాదు, ఏం కాదు. నేను పర్సనల్గా కొనుక్కున్న డ్రెస్సెస్ నాకు నచ్చినవి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తా అంటే కొంచెం ఈ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇగ్నోర్ దట్. సో ప్రస్తుతానికైతే లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి కంప్లీట్లీ మంచి ఫెస్టివ్ వేర్ కుర్తీ సెట్. బై ద వే నేను ఎక్కువ ఆల్మోస్ట్ అన్ని కుర్తీ సెట్సే తీసుకున్నాను ఎందుకంటే సింగిల్ పీసెస్ అయితే ప్రైస్ ఎక్కువ పడతాయి. కుర్తీ సెట్స్ అయితే కొంచెం ఒక 500-600 ఎక్కువైనా దుపట్టా వస్తుంది అండ్ టాప్ బాటమ్ అన్నీ వస్తాయి కాబట్టి అలా అనమాట. గర్ల్ మ్యాథ్ అంటారు కదా, సో అట్లా గర్ల్ మ్యాథ్ చేసి నేను ఫుల్ సెట్సే తీసుకుంటూ ఉంటాను. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లూ కుర్తీ. యాక్చువల్లీ నాకు ఇట్లా బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేటివి అవుట్ఫిట్స్ ఇష్టం. అండ్ ఇక్కడ మొత్తం ఫ్లో అంతా ఇట్లా బుట్టా వర్క్ లాగా ఇచ్చారు విచ్ ఇస్ రియలీ గార్జియస్. అండ్ నెక్ లైన్ దగ్గర చూసుకుంటే వెరీ సింపుల్. మీరు చూసుకుంటే ఇది ట్యాకీగా లేదు. నాకు ఎప్పుడైనా ఇట్లా గ్లిటర్వి లేదంటే ఇట్లా ఎంబ్రాయిడరీ షిమ్మరీ వచ్చినప్పుడు ట్యాకీగా ఉంటే అస్సలు నచ్చదు అనమాట. చాలా సింపుల్గా ఎలివేటెడ్ లుక్ వస్తే బాగుంటుంది. సో ఇలాగ అనిపిస్తోంది నెక్ లైన్ అంతా. అండ్ నాకు 3/4 హ్యాండ్స్ చాలా ఇష్టం. ఇక్కడ సింపుల్గా జస్ట్ ఒక లేసీ ప్యాటర్న్లో డిజైన్ ఇచ్చారు. అండ్ కమింగ్ ఫర్ ద బాటమ్స్ కంప్లీట్లీ ప్లెయిన్ బ్లూ. ఎందుకంటే మనకు ఆల్రెడీ కావాల్సిన ఆ షిమ్మర్ అవ్వచ్చు లేదంటే ఆ లేసీ వర్క్ అదంతా టాప్లో వచ్చేసింది కాబట్టి బాటమ్ ప్లాజో ప్యాంట్స్. నాకు ప్లాజోస్ చాలా బాగుంటాయి. కింద కూర్చొని పూజ చేయడానికి అవ్వచ్చు లేదంటే బేసిక్గా కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ లాంగ్ డే వేసుకున్న దెల్ బీ సూపర్ బ్రీజీ. సో అందుకే నాకు ప్లాజో ప్యాంట్స్ బాగా ఇష్టం. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే దుపట్టా. బికాస్ దుపట్టా ఇట్స్ వెరీ నైస్. అంటే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, లుక్ ఎట్ దిస్ లేస్ వర్క్. సో మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా ఇట్లా లేస్ వర్క్ చేశారనమాట. అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. యాజ్ యూ గైజ్ ఆల్రెడీ నో నాకు లెంత్ కరెక్ట్గా లేకపోతే దుపట్టాస్ నచ్చావు. ఇది బాగా లెంత్ ఉంది. అండ్ మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారనమాట. దిస్ ఇస్ లుకింగ్ సో గుడ్. అండ్ చిన్నగా అట్లా ఈ చిన్న గ్లిటర్ డీటెయిలింగ్స్ ఉన్నాయి కదా, అది మిర్రర్. సో అది నాకు చాలా బాగా నచ్చింది. వేసుకున్నప్పుడు కూడా చాలా డీసెంట్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఐ హ్యావ్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. యూజువల్లీ నేను మొత్తం ఒకటే కలర్లో ఉండేటివే తీసుకుంటూ ఉంటాను. ఈసారి కొంచెం కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇది మనకు టాప్. గ్రీన్ కలర్వి నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అవుట్ఫిట్స్. అందుకే కొంచెం కలర్స్ అవ్వచ్చు ప్యాటర్న్స్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా అనుకున్నాను అనమాట. దిస్ ఈజ్ వాట్ ద టాప్ లుక్స్ లైక్. చూడండి మొత్తం వర్క్ ఎంత రాయల్గా కనిపిస్తోందో. అండ్ కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో యాడ్ చేశారు. ఎల్లో ఉంది కదా, దీనికి మనకు ఎల్లో కాంబినేషన్లో దుపట్టా వస్తుంది, అందుకే ఎల్లో పెట్టారు. దిస్ ఈజ్ లుకింగ్ సో ప్రిటీ గైజ్. అండ్ హ్యాండ్ వర్క్ కూడా నాకు బాగా నచ్చింది. సో బేసిక్గా నాకు మెటీరియల్ అండ్ వీళ్ళు చేసిన లేస్ డిజైన్ ఏదైతే బాగుంటుందో ఆ డ్రెస్సెస్ మాత్రమే పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా మటుకు వచ్చిన దాంట్లో రిటర్న్ కూడా పెట్టేస్తూ ఉంటాను. ఓన్లీ నాకు నచ్చింది ఒకటే మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. సో ఇలాగ అనిపిస్తుంది టాప్ అయితే. అండ్ బాటమ్ సేమ్ ప్లెయిన్ సింపుల్గా ప్లాజోస్ అంతే. సో బాటమ్ జస్ట్ ప్లెయిన్ అనమాట, స్ట్రైట్ కట్ అట్లా వచ్చేస్తుంది. బాటమ్స్ గురించి ఎక్కువ ఏం లేదు మాట్లాడుకోవడానికి. అండ్ దుపట్టా వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మీరు ఇలా కనిపిస్తుంది. ఎస్, ఇట్స్ ఏ ఎల్లో కలర్ దుపట్టా గైజ్. మనకు దుపట్టాకి ఎల్లో ఉంది కాబట్టి మనకు టాప్లో కొంచెం ఆ సీక్వెన్స్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఎల్లో యాడ్ చేశారు. సో ఎలివేట్ అవ్వాలి అని చెప్పేసి వేసుకున్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాంట్రాస్ట్వి నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, బట్ ఇది వేసుకున్నప్పుడు నాకు బాగా నచ్చింది అనమాట. ఓకే, చాలా మంచిగా ఉంది కదా. కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ ఉంది, వెరీ ఫెస్టివ్. సో చాలా కలర్ఫుల్ అండ్ అట్లా పాపింగ్గా కనిపిస్తూ ఉంటుంది దుపట్టా కూడా. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఎందుకంటే ఫుల్ కుర్తీస్ కాకుండా ఇది కొంచెం షార్ట్ కుర్తీ టైప్లో తీసుకున్నాను. లుక్ ఎట్ దిస్. ఈ మధ్య నాకు ఆఫ్ వైట్స్ క్రీమ్ కలర్ చాలా బాగా నచ్చుతున్నాయి. అందుకే ఐ థింక్ ఈసారి 2 కొన్నట్టున్నాను కొంచెం ఈ టోన్లో. ఇది కొంచెం మనకు చికెన్ కర్రీ వర్క్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఏ
ఏం ప్యాటర్న్ అంటారు దీన్ని, మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూడ్డానికి చాలా బాగుంది, మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. మొత్తం టాప్ అంతా ఇట్లా బార్డర్ దగ్గర మొత్తం థ్రెడ్ వర్కే వచ్చేసింది అండ్ వెరీ సింపుల్ యూ నెక్. సో వీ నెక్స్ కానీ యూ నెక్స్ కానీ నాకు చాలా మంచిగా చాలా ఫ్లాటరింగ్గా కనిపిస్తాయి. అండ్ బాటమ్స్ ఇవి, సో బాటమ్స్కి కూడా ఇది ప్లెయిన్ కాదనమాట, ప్లాజో ప్యాంటే. అండ్ మొత్తం అన్ని డ్రెస్సెస్కి పాకెట్స్ ఉంటాయి, డ్రెస్సెస్కి కాదు బాటమ్స్కి పాకెట్ ఉంటాయి. ప్లాజో అయినా ఏ ప్యాంట్ తీసుకున్నా నవేడేస్ పాకెట్స్ లేకపోతే వర్క్ అవ్వదు. సో డెఫినెట్గా ఏ బాటమ్స్కైనా మనకు కావాల్సిందే కాబట్టి పాకెట్స్ ఉండేటివి ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. పైన మనకి ఏ వర్క్ అయితే వచ్చిందో కింద బాటమ్స్కి కూడా అలాగే మనకు వర్క్ వచ్చింది. ఇన్ డీటెయిల్గా మంచి థ్రెడ్ వర్క్ అంతా ఇచ్చారు, చాలా రిచ్ అండ్ రాయల్గా కనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకైతే మీకు ఈ డ్రెస్ డెఫినెట్లీ నచ్చుతుంది. ఐఎమ్ నాట్ షూర్ దీంట్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఐ థింక్ కలర్స్ ఉంటే డెఫినెట్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి స్పెసిఫిక్గా మనకు ఏమంటారు దుపట్టా లాంటిది ఏం రాలేదన్నమాట, జస్ట్ టాప్ అండ్ బాటమ్ అంతే వచ్చింది. బట్ చూడ్డానికి డిఫరెంట్గా ఉంది, ప్లస్ అన్నీ ఒకటే ప్యాటర్న్లో కాకుండా డిఫరెంట్గా చూసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ సేల్ నడుస్తూ అనుకుంటా, బికాస్ ఫెస్టివల్ కాబట్టి. ఐఎమ్ నాట్ షూర్, నేను చెక్ చేసి లింక్స్ అవ్వచ్చు డీటెయిల్స్ అవ్వచ్చు అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టింటాను. మీరు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ డిస్కౌంట్ ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి, మీకు ఏమైనా డ్రెస్సెస్ నచ్చినా కూడా నాకు కూడా చెప్తే నేను తీసుకుంటాను. సో ఇది ఇంకొకటి, ఈ మధ్య కొంచెం షార్ట్ టాప్స్ ఎక్కువ వేస్తున్నాను కదా, సో షార్ట్ టాప్స్ విత్ జీన్స్ వేసుకొని సో చాలా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక షార్ట్ టాప్ అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ కొంచెం బెల్ స్లీవ్స్ లాగా ఉంది విత్ ఎ వెరీ ఫ్లోరల్ డిజైన్. బ్లాక్ నాకు చాలా ఇష్టము, ప్రతి హాల్లో ఒక బ్లాక్ డ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా అలా కుదురుతుందనమాట. నేను చూసేటప్పుడు బ్లాక్ ఉండాల్సిందే ఈ హాల్ వీడియోలో, లేదంటే ఈ కలర్ ఉండాల్సిందే ఈ హాల్ వీడియో, అట్లేం షాపింగ్ చేయను. మనం షాపింగ్ చేసేటప్పుడే మన ఫేవరెట్ కలర్ ఆటోమేటిక్గా తెలియకుండానే కార్ట్లోకి వెళ్ళిపోతుంది. కార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆబ్వియస్లీ కొంటాం కదా. సో ఇలా కనిపిస్తోంది, మంచి ఫ్లోరల్ డిజైన్. ఎక్కడికన్నా చిన్న వెకేషన్కి లేదంటే రోడ్ ట్రిప్స్కి వేసుకోవాలనుకున్నా వేసుకొని వెళ్ళిపోవచ్చు. టెంపుల్స్కి వేసుకెళ్ళినా కూడా బాగుంటుంది. అంటే దీన్ని కంప్లీట్గా ఎథ్నిక్ లాగా కూడా చూడొచ్చు, లేదంటే ఇండో వెస్ట్రన్ స్టైల్లో స్టైల్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో అలా కావాలన్నా కాలేజ్ స్టూడెంట్స్ మంచిగా స్టైల్ చేయొచ్చు. సో ఇంకొకటి కూడా షార్ట్ టాపే, ఈసారి బ్లూ కలర్ది తీసుకున్నాను. ఇలా ఉందన్నమాట, చాలా మంచి కలర్ అండ్ చాలా రాయల్గా కనిపిస్తుంది అనమాట కలర్ కూడా. సో ఇలాంటిది నా దగ్గర యాక్చువల్లీ మెరూన్ కలర్లో ఉండింది, నేను లాస్ట్ హాల్ వీడియోలో అప్పుడెప్పుడో చూపించినట్టున్నా. సో ఆ మెరూన్ కలర్ది నాకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా నచ్చింది, బికాస్ బేసిక్గా నేను ఎక్కువ వాషింగ్ మిషన్కే వేస్తూ ఉంటాను బట్టలు కాబట్టి ఐ నో క్వాలిటీ అంతా చాలా బాగుంటాయని చెప్పేసి సేమ్ కలరే నా దగ్గర మెరూన్ ఉంది, బ్లూ చూసాను అనమాట. సో మెటీరియల్ అంతా చాలా బాగా కనిపిస్తోంది కదా అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ పెట్టేశాను, విచ్ ఇస్ రియలీ నైస్, వెరీ సాఫ్ట్. అండ్ రోజంతా వేసుకున్నా కూడా అసలు చిరాకు రావడం అట్లా ఏం ఉండదు అనమాట. దిస్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ ఒక డ్రెస్ లాస్ట్లో చూపిద్దామని అట్లే దాచిపెడుతున్నాను, ఎందుకంటే సూపర్బ్ ఉంది అది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్ గైస్. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ నైస్, చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్ కలర్, ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ ప్రింట్ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తోంది. అండ్ మెటీరియల్ కూడా చాలా లైట్ మెటీరియల్, చాలా మంచి ఫ్లో ఉన్న మెటీరియల్ అనమాట. సో వెరీ లైట్ వెయిట్. అసలు చూడ్డానికి డ్రెస్ ఏమో చాలా రాయల్గా మంచి ప్రింటెడ్ వైబ్ ఉంది, కానీ వెయిట్ అయితే అస్సలు లేదనమాట. సో దీస్ ఆర్ ద బాటమ్స్. సో ఇలా కనిపిస్తున్నాయి చూడండి బాటమ్స్, ఫుల్ ప్లాజోస్ అండ్ ప్రింటెడ్ బాటమ్స్. సో ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా వేసేసుకోవచ్చు. ప్లస్ ప్రతి ఒక్కటి బాటమ్స్ మనకు ప్లాజోస్ ఇట్లా ఎలాస్టిక్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎలాస్టిక్ ముందర కనపడదు, ఎందుకంటే కొంచెం పొట్ట కనిపిస్తుంది అని చెప్పేసి ముందర ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ వెనకలు వచ్చేసరికి ఎలాస్టిక్ ఉంటుంది, సో దట్ మీకు వేసుకోవడానికి అంతా చాలా కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో దుపట్టా అనేది మనకు హీరో మెటీరియల్, లిటరలీ వెరీ సాఫ్ట్, ఇట్ ఫీల్స్ లైక్ ఎయిర్. అండ్ మొత్తం ప్రింటెడ్ అండి, చూడండి మొత్తం డ్రెస్ అంతా మనకు ప్రింటెడ్ మెటీరియల్లోనే ఉంటుందన్నమాట. సో మనం వీ కెన్ జస్ట్ స్టైల్ ఇట్ అప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రాండ్గా ఏదైనా ఫంక్షన్కి వేసుకోవాలనుకుంటే మంచి పెద్ద ఇయర్ రింగ్స్ విత్ మంచి బ్యాంగిల్ ఏదైనా కడా టైప్లో వేసేసుకుంటే దిస్ విల్ లుక్ అమేజింగ్. లేదంటే సింపుల్గా చాలా నీట్ అండ్ పాలిష్డ్గా పెట్టాలనుకుంటే జస్ట్ పెయిర్ ఇట్ విత్ సింపుల్ డెయింటీ జ్యువెలరీ. ఈ మధ్య డెయింటీ జ్యువెలరీ అంత ఫేమస్ అవుతుంది కాబట్టి నేను వేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అవ్వచ్చు, లేదంటే స్టైలింగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను కాబట్టి మీరు అక్కడైనా చూడొచ్చు. సో ఇది గైజ్ నేను దాచిపెడతా ఉండే డ్రెస్. దిస్ ఈజ్ లుకింగ్
సో గుడ్. ప్రింట్ అవ్వచ్చు, మెటీరియల్, క్వాలిటీ, ఎవ్రీథింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్తాను నేను. అంటే అనార్కలి మోడల్ అనుకొని పెట్టాను, బట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ నుండి ఇట్లా కట్ వచ్చింది, విచ్ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్. అసలు చాలా బాగుంటుంది, బికాజ్ బాటమ్స్కి మనకు పాకెట్స్ ఉంటాయి కదా. అనార్కలి మోడల్ అయితే మనం తీయడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ వీనెక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. యూ అండ్ వి, ఈ రెండు నాకు చాలా బాగా కనిపిస్తాయి. సో ఈ డ్రెస్ ప్రింట్ అవ్వచ్చు, అండ్ ప్రింట్తో పాటు ఇక్కడ మనకి లేసీ ప్యాటర్న్లో సీక్వెన్స్ డిజైన్ ఒకటి నెక్ దగ్గర ఇచ్చారు, హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు, కాబట్టి ఫ్లో బాగుంది, మెటీరియల్ బాగుంది, క్వాలిటీ బాగుంది, చూడ్డానికి వేసుకున్నప్పుడు అంతా బాగుంది. ప్లస్ ఇది కొంచెం గ్రాండ్ డ్రెస్ అనమాట. అంటే ఎక్కడికైనా గ్రాండ్గా వేసుకెళ్ళాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను దీన్ని శివరాత్రి రోజు వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట, చూద్దాం. అండ్ బాటమ్స్ కూడా టోటల్ ఇక్కడ ప్రింటెడ్ ఇచ్చారనమాట. మెటీరియల్ అంతా మొత్తం టోటల్ ప్రింటెడ్ అండి, ఫ్లోరల్ డిజైన్. అండ్ బాటమ్స్ కూడా మనకు ప్లాజోస్ విచ్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఐ లవ్ దుపట్టా గైస్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దుపట్టాస్. ఓకేనా, ఎందుకంటే ఇట్లుంటే ఎవరు వేసుకోరు చెప్పండి. చూడండి, ఆ స్టిచ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మొత్తం ఫ్లోరల్ డిజైనే. అంటే ఈ డ్రెస్ వర్త్ ఇట్, డబుల్ వర్త్ ఇట్, ట్రిపుల్ వర్త్ ఇట్. సో మొత్తం అంతా ఇట్లా ఇచ్చారనమాట, లేస్ వర్క్ ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం 4 సైడ్స్ ఉంది, అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా చాలా బాగుంది. అంతే గైస్, నేను తీసుకున్న ఎథ్నిక్ వేర్ అవుట్ఫిట్స్ మీకు ఏవి నచ్చినా కూడా లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. మీరు ఏది కావాలన్నా కూడా డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. సో యా, దట్స్ ఫర్ ద హాల్ వీడియో. మీకు ఎలా అనిపిస్తున్నాయి హాల్ వీడియోస్? ఎవరైనా డ్రెస్సెస్ తీసుకుంటున్నారా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ డ్రెస్లో ఏది ఆర్డర్ పెట్టారనేది కూడా మీరు కామెంట్స్లో చెప్తే నాకు కూడా తెలుస్తుంది, ఓకే మీకు ఇది నచ్చిందా, ఇది ఆర్డర్ చేసుకున్నారా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.